ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు. దాని ట్వీట్, ఆయన ట్వీట్ ఇది. ట్వీటే కాదు, ఇంకా ఆశ్చర్యం, మరుసటి రోజు ఈనాడు పేపర్లో కూడా అదే రాశాడు. ఆధిపత్య పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన, మాటేసి కారుతో దాడి. ఆ పారాగ్రాఫ్ చదవండి. పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరులో 2 తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు వారిని దారుణంగా హత్య చేశారు. ఇది వాళ్ళ గజెట్ పేపర్, అది వాళ్ళ ఎస్పీ ట్వీటు. ఈ కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్టు. ఎక్కడండి న్యాయము? ఇట్లాంటి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. ఎక్కడైనా న్యాయం ఉందా, ధర్మం ఉందా, ఏమైనా ఉందా అసలు? ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పిన్నెల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు. అంతకుముందు కూడా అంతే. అంతకుముందు కూడా ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో పెట్టినారు అంతకుముందు ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డిని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 19 నెలల కాలంలో ఏకంగా పిన్నెల రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 16 కేసులు పెట్టారు. ఏముందండి ఇది? అసలు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా ఎంత దారుణంగా ఉంది అని అంటే, విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు, చిన్నపిల్లోడు, విద్యార్థి నాయకుడు, ఆ పిల్లోడు విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డి అని, విశాఖపట్నంలో విద్యార్థి నాయకుడు, ఆయనను కూడా ఇదే మాదిరిగా దొంగ కేసుతో అరెస్ట్ చేసినారు. ఆశ్చర్యం ఏం తెలుసా? ఆ కేసు చూడండి. అసలు ఆ పిల్లని పాపం విద్యార్థి అని కూడా చూడకుండా, స్టూడెంట్ అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టినారు. ఆశ్చర్యం ఏం తెలుసా? ఆ కేసులో రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ రాసినారు. రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తీరా తన ఇంటి దగ్గరే దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కు కొండారెడ్డి వెళ్తుండగా మద్దిలపాలెం వద్ద అడ్డగించి మరీ అదుపులోకి తీసుకున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయినట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? పోలీస్ స్టేషన్లో ఆ పిల్లోని పెట్టుకొని ఆ పిల్లోని బైక్ 14 కిలోమీటర్లు తీసుకొని పోయినారు రైల్వే న్యూ కాలనీ లేకి. ఆ బైక్లో జీపీఎస్ ట్రాకర్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి బైక్ పోయినట్టు జీపీఎస్లో ట్రాక్ అయింది. తీసుకొని పోయి ఆ పిల్లోడు అక్కడ అరెస్ట్ బుక్ చేసి, అక్కడ గంజాయి అని చెప్పి, గంజాయి దొరికిందని ఆ పిల్లోని అక్కడ అరెస్ట్ బుక్ చేసినారు. ఈ మాదిరిగా చేస్తే వ్యవస్థలు బతుకుతాయని అడుగుతా ఉన్నా. ఒక చిన్న పిల్లోని పట్టుకొని ఇరికిచ్చే కార్యక్రమం, లైఫ్ను రూయిన్ చేస్తున్నామన్న కనీసం ఏమాత్రం కూడా కనీసము కొద్దిగా గిల్టీ కాన్షియస్ కూడా లేకుండా, బేసికల్గా వాళ్ళ తాలూకు ఫైనాన్షియల్ డిస్ప్యూట్ని క్లియర్ చేసుకోవడానికి పోలీస్ పరంగా కొన్ని కేసెస్ని క్రియేట్ చేయటం కానీ, కొన్ని కేసెస్ని పెట్టడం కానీ, లేదు సింపుల్గా బేస్లెస్ ఎలిగేషన్స్ పోలీస్ మీద చేయటం కానీ, ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ అక్కడ నుంచి
ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను తప్పు పట్టడం కానీ, సోషల్ మీడియాలో ఏది పడితే అది ఎలా పడితే అట్లాగా చేయడం జరిగింది. దీనిలో క్రమంగానే ఆయన 7 రిట్ పిటిషన్స్ని వేయడం జరిగింది. 4 కంటెంప్ట్ కేసెస్ వేస్తున్నారు. ఈవెన్ హెబియస్ కార్పస్ కూడా అందులో వేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా మేము హైకోర్టులో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఫైల్ చేసి వాస్తవాలు ఏమైతే ఉన్నాయో వాటిని, పోలీస్ తాలూకు రోల్ ఎంతవరకు ఉండాలో అంతవరకు మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. వాటిలో 3 కేసెస్ని ఆల్రెడీ క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎన్ఆర్ఐగా ఉంటున్నటువంటి మీరు అన్నెసరీగా ఇట్ ఈస్ అవర్ ల్యాండ్, ఇక్కడ సిస్టమ్స్ ఉన్నాయి, ఈ సిస్టమ్స్ని మీ తాలూకా స్వప్రయోజనాలకి మీకు అనుగుణంగా మారకపోతే, మీకు నచ్చినట్టుగా బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తాము అంటే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా యాక్షన్స్ తీసుకుంటాము. మీరు పెడుతున్న వీడియోలు కానీ, స్థానిక ప్రజాప్రతినిధుల పట్ల కానీ లేదా ఇతరత్ర వాళ్ళ పట్ల కానీ చేస్తున్న వాటిని అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాము, కేసెస్ కూడా కడుతున్నాము. వాటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి. పోలీసుని కానీ ఇతర వ్యవస్థలను కానీ బేస్లెస్ ఎలిగేషన్స్తో కౌంటర్ చేయాలని మాత్రం అనుకుంటే దాన్ని చూస్తూ ఊరికైనటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం.